నిన్న స్వామిరామ గారి బుక్లో మనము ఆ, స్వామిరామ గారు పాములంటే స్వామిరామ గారికి ఉన్న భయాన్ని గురించి ఆ భయాన్ని ఎట్లా అధిగమించారు అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. ఆ, మొదటగా ఆ, పాములు స్వామిరామ గారు ధ్యానం చేసుకుంటూ ఒక నది ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తూ ఉండగా ఒక 2 నుంచి 3 గంటలు అప్పటికే ధ్యానం చేయడం నేను ప్రాక్టీస్ చేశానని చెప్పారు స్వామిరామ గారు. అందులో ధ్యానంలో కూర్చొని కళ్ళు తెరిచి చూసేప్పటికీ గాఢ స్థితిలో ఉన్నారంట స్వామిరామ గారు ధ్యానంలో. ధ్యానాన్ని ముగించుకొని కళ్ళు తెరిచి చూసేప్పటికీ స్వామిరామ గారి ముందు ఒక పాము సగం వరకు చుట్టుకొని మిగతాది నిలువుగా ఉంది అనేసి ఉండడం చూసి అప్పటికే స్వామిరామ గారికి పాములంటే చాలా భయం ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక అలాగే మళ్ళీ కళ్ళు మూసుకున్నారంట భయంతో. అదొకటి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మళ్ళీ దీంట్లో ఈ స్టోరీలో మనకు 2 విషయాలు. ఒకటి స్వామిరామ గారికి ఉన్న భయాన్ని చెప్పారు. ఇంకొకటి మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఆహ్, గాఢ స్థితిలో అంటే డీప్ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాణులు ఆ ధ్యానానికి అట్రాక్ట్ అయ్యి అవి ధ్యాన స్థితిలో కూర్చుంటాయి అనేది స్వామిరామ గారికి ఈ విషయాన్ని ఈ స్టోరీని స్వామిరామ గారు వాళ్ళ గురువుకి చెప్పినప్పుడు వాళ్ళ గురువు చెప్తారు. చుట్టుపక్కల ఉన్న ప్రాణులన్నీ ఆ ధ్యాన స్థితిలో కూర్చుంటాయి అని అని స్వామిరామ గారి గురువు చెప్తారు. దాని తర్వాత ఒక 3 ఇన్సిడెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ పాముల గురించి. ఈ 3 ఇన్సిడెంట్లు మూడో ఇన్సిడెంట్ తర్వాత స్వామిరామ గారు పాముల భయాన్ని పూర్తిగా తన నుంచి పాములంటే ఆ భయం అనేది విడిపోతుంది. రెండో విషయం వచ్చేసి ఒక రోజు రాత్రంతా ఒక గుడిసెలో పాముల మధ్యలో ఒక రాత్రంతా గడపాల్సి వస్తుంది స్వామిరామ గారికి. అప్పటికి పాములంటే భయం పోదు. మూడోసారి ఈ విషయాన్ని స్వామిరామ గారు వాళ్ళ గురువుకి చెప్తారు. నాకు పాములంటే భయం ఉంది. నేను ఈ భయాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను అనే విషయాన్ని చెప్తూ స్వామిరామ గారి గురువు ఆ భయం పోయేలాగా ఒక 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 సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు. అడవికి తీసుకెళ్తారు. అడవిలో ఒక పూజను రేపు ఉదయం మనం ఒక పూజ కోసము అడవి పూలను, అడవి ఆకులను తీసుకురమ్మని స్వామిరామ గారిని అడవికి పంపిస్తారు. అక్కడ ఒక ఆకుల కుప్ప ఉంటే ఆ కుప్పని పైకి లిఫ్ట్ చేస్తారు స్వామిరామ గారు తీసుకొద్దామని. ఆ కుప్ప లోపల పాము కూడా ఉంటుంది. ఆ పాముతో సహా తెలియకుండా ఆకులు అనుకొని పాముతో సహా పైకి లిఫ్ట్ చేస్తారు స్వామిరామ గారు. ఆ పాము చేతిలో ఉంటుంది. స్వామిరామ గారి గురువు వచ్చేసి ఆ పాము గురించిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకు నువ్వు దాన్ని ఒక ప్రాణిని నువ్వు ప్రేమించలేవా? అది ఎంతో ఎంతో బురద మధ్యలో మట్టిలో ఉన్నా కూడా అది అయినా శుభ్రంగా ఉంటుంది. మనుషుల్లాగా విషపూరితమైన ప్రాణి, ఆ, విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ప్రాణి పాము కాదు. దాని ఆత్మరక్షణ కోసం మాత్రమే అది కాటు వేస్తుంది. ఆమ్, జంతువులు సహజంగా ప్రేమ మనుషుల లోపల ఉన్న ప్రేమని ద్వేషాన్ని గుర్తిస్తాయి. నువ్వు దాన్ని సంపూర్ణంగా యాక్సెప్ట్ చెయ్యి అని ఈ ఈ ఒక ఒక దాని గురించిన మంచి విషయాలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు స్వామిరామ గారి గురువు. అంతసేపు స్వామిరామ గారు ఆ పాముని చేతిలోనే పట్టుకొని ఉంటారు. దాని దగ్గర నుంచి చూసి దాన్ని టచ్ చేయడం వల్ల స్వామిరామ గారు తన లోపలున్న భయాన్ని మొత్తం వదిలేస్తారు. ఎందుకు నేను ఈ ప్రాణిని, నేను దీనికి ఏం హాని చేయలేదు కదా, ఇది నాకు ఎందుకు హాని చేస్తుంది అని తన్ని తను ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆ పాముని. ఆ రోజు నుంచి పాములంటే భయం పోయింది అని చెప్తారు మనకి. దాని తర్వాత పులి గుహలో ఒక అనుభవం. పులి పిల్లలు స్వామిరామ గారి ఆ గుహలోకి స్వామిరామ గారు పులి గుహలోకి రెస్ట్ తీసుకోవడానికి ఒక గుహలోకి వెళ్తారు. అందులో ఆల్రెడీ పులి ఉంటుందన్న విషయం స్వామిరామ గారికి తెలియదు. రెస్ట్ తీసుకుంటున్న సమయంలో పులి పిల్లలు వచ్చేసి స్వామిరామ గారి పక్కన చేరి ఆడుతూ ఉంటాయి. ఆ గుహ ఎంట్రన్స్ లో ఆ పిల్లల తల్లి ఎదురుగా ఉంటుంది. స్వామిరామ గారు టెలిపతిక్గా నేను మీ పిల్లలకేమి హాని చేయను, పక్కకు జరిగితే నేను వెళ్ళిపోతాను అని మనసులో అనుకున్న విషయాన్ని ఆ పులి గ్రహించి పక్కకు జరిగిపోతుంది. తర్వాత స్వామిరామ గారు గుహలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఈ విషయం మనకి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అంటే, జంతువులు మనము ప్రేమ స్వరూపంగా ఉన్నప్పుడు మనము వాటికి ఎట్లాంటి హాని చేయము అనేది అవి గ్రహించినప్పుడు అవి మనతో స్నేహపూర్వకంగానే మెలుగుతాయి అనేది చెప్పడానికి ఈ విషయాన్ని మనకి ఈ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత హరి ఓం బాబా అని ఆ బాబా గారికి
సేవ చేయడానికి 3 సంవత్సరాలు స్వామిరామ గారు ప్రతిరోజు ఆ బాబా గారికి సేవ చేయడానికెళ్తారు. కానీ ఏ రోజు గూడా ఆ బాబా గారు స్వామిరామ గారిని కన్నెత్తి చూడరు. కళ్ళసలు ఓపెన్ చేయరు. ధ్యాన స్థితిలోనే ఉంటారు. ఆహ్, ఆయన మనోనేత్రంతో స్వామిరామ గారిని చూస్తూ ఉంటారు. స్వామిరామ గారికి ఆహ్, యోగి, భోగి, రోగి అని ఈ ముగ్గురి గురించి ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. యోగి ఆహ్, ధ్యానంలో, ఆనందంలో, తన్మయత్వంతో ఉంటారని, ఈ యోగి, భోగి, రోగి వీళ్ళు ముగ్గురు రాత్రిపూట మెలుకుతో ఉంటారని, యోగి ఏమో ధ్యానంలో ఉంటారు, తన్మయత్వంలో ఉంటారు రాత్రంతా. భోగి ఇంద్రియ సుఖాలను ఆనందిస్తూ ఉంటాడని, రోగి బాధతో, అవస్థతో, దైన్యంతో మేలుకొని ఉంటారు. కానీ అత్యధికమైన ఆనందాన్ని ఎక్కువ కాలం పాటు పొందేది మాత్రము అంటే ఎక్కువ ఆనందాన్ని యోగి మాత్రమే పొందుతారు అనేది ఆహ్, నిన్న మనం వి చదువుకున్నాం ఫ్రెండ్స్ ఇది. ఇవాళ స్వామిరామ గారు 'నాట్యకత్తెతో నా అనుభవము' అని ఇంకొక స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈ జగమంతా విద్య నేర్చుకునే ఒక పాఠశాల. నువ్వు నా ఒక్కనిపైనే సమస్తము తెలుసుకోవడానికి ఆధారపడకుండా, ప్రతి దాని నుండి కూడా నేర్చుకోవాలి అని మా గురువుగారు తరచూ అంటుండేవారు. నువ్వు డార్జిలింగ్ పట్టణం వెళ్ళు. ఆ పట్టణానికి అవతల ఒక ఏరు ఉంది. ఆ ఏటి ఒడ్డున ఒక శ్మశానముంది. ఏది ఏమైనా సరే 41 రోజులు అక్కడ ఉండి, నేను చెప్పే ఒక ప్రత్యేక సాధనను నువ్వు చెయ్యాలి. ఈ ఈ సాధన పూర్తి చేయటం నివారించటానికి నీ మనస్సు ఎంత ప్రయత్నించినా నువ్వు మటుకు ఆ ప్రదేశం వదలకూడదు అని ఒకసారి నన్ను ఆదేశించారు. 41 రోజులు ఒక శ్మశానం దగ్గర ఉండి సాధన చెయ్యాలని స్వామిరామ గారి గురువు స్వామిరామ గారికి చెప్పారంట ఫ్రెండ్స్. ఈ సాధన పూర్తి చేయడానికి నీ మనసు ఎన్ని ఎన్ని రకాలుగా అడ్డు చెప్పినప్పటికీ, ఎన్ని రకాలుగా ఈ సాధనని నివారించడానికి నీ మనసు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈ 41 రోజులు నువ్వు చేసే సాధనను మాత్రం వదిలిపెట్టకూడదు అని ఆదేశించారంట. దానికి స్వామిరామ గారు సరే అని ఒప్పుకున్నారంట. అలాంటి ప్రదేశంలో ఉండటానికి చాలామంది భయపడతారు. శ్మశానంలో ఉండటానికి చాలామంది భయపడతారు అంటున్నారు. వారికి విచిత్రమైన అభిప్రాయాలున్నాయి శ్మశానం పట్ల. అవి నన్ను కలతపెట్టలేదు. నేనక్కడకు వెళ్ళి ఒక చిన్న గుడిసెలో నివసించాను. వంట వండుకోవడానికి పొయ్యి వేసుకున్నాను. ఆ రోజుల్లో చదువుకోవడానికి నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను. అవి వేసవి సెలవులు. ఇది చాలా బాగుంది. నా సెలవులు సాధనలో గడుపుతాను అని నేననుకున్నాను. వారు నాకు ఆదేశించిన సాధనలను 39 రోజులు ఆచరించాను. 41 రోజుల సాధనలో 39 రోజులు చేశారంట ఫ్రెండ్స్ స్వామిరామ గారు. ఏమీ జరగలేదు. ఆ 39 రోజులు ఈ సాధనలో ఏదీ జరగలేదంట. అప్పుడు నాకు బలీయమైన ఆలోచనలు కలిగాయి. ఏమని? "నువ్వేమి నువ్వేం పిచ్చి పని చేస్తున్నావు? ప్రపంచంతో సంబంధం లేకుండా నిర్జన ప్రదేశంలో నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. నీ యుక్త వయస్సుని వృధా చేసుకుంటున్నావు." మనసిలా జెప్తుంది. అంటే ఇవన్నీ మనకి కూడా జరిగే విషయాలే. మనము ఒక సంకల్పం స్ట్రాంగ్‌గా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులు అందులో నడుస్తున్నప్పుడు, ఆ దారిలో నడుస్తున్నప్పుడు వెంబటే ఇంక కొన్ని రోజుల తర్వాత ఎందుకు మన మనస్సే మనకి ఎట్లా నెగెటివ్‌గా రిటర్న్ అయ్యి ఎలా మనల్ని తప్పు వేరే ఆ దారి నుంచి పక్కకు మలచడానికి మన మనసు ఎట్లా ఎదురు తిరుగుతుంది అనేది స్వామిరామ గారు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. 39 రోజుల సాధన తర్వాత ఆయన మనసు ఏం చెప్తుంది? నల్ నువ్వు పిచ్చి పట్టినట్టుంది నీకు. ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ ఈ శ్మశానంలో కూర్చొని ఒక్కడివి టైమంతా వృధా చేసుకుంటున్నావు. నీ ఎంగేజ్‌నంతా వేస్ట్ చేసుకుంటున్నావు అని మనసు లోపల చెప్తుందంట స్వామిరామ గారికి. మా గురువుగారు ముందే చెప్పారు. జ్ఞాపకం ఉంచుకో, 41వ రోజున తప్పక నీలో అంతర్గతంగా అభివృద్ధి యొక్క సూచనలు కనిపిస్తాయి. అప్పటి వరకు ఇది ఆపకు. నీ మనస్సు ఇచ్చే సలహాలకు, ప్రలోభాలకు లొంగకు అని అప్పటికి స్వామిరామ గారి గురువు స్ట్రిక్ట్‌గా జెప్పారు ఈ విషయాలన్నీ.
నేను మాటిస్తున్నాను అని చెప్పాను. ఇవన్నీ విన్న తర్వాత స్వామిరామ గారు ప్రామిస్ చేశారంట, నేను ఖచ్చితంగా చేస్తాను అని. 39వ రోజున నా మనస్సు నేను చేస్తున్న పనికి వ్యతిరేకంగా కారణం తర్వాత కారణం ముందుకు తీసుకొని రావడం మొదలుపెట్టింది. ఇంకో 2 రోజులుంటే ఏం మార్పులొస్తాయి? 39 రోజులైనా ఏ అనుభవం అవ్వలేదు. నీ స్నేహితులకు ఉత్తరాలు రాస్తానని మాటిచ్చావు. కానీ ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. నువ్వు చనిపోయిన వాళ్ళ మధ్యలో నివసిస్తున్నావు. ఇది ఇదేమి రకమైన బోధనలు? మీ గురువుగారు నీ చేత ఇలాంటి పని ఎందుకు చేయిస్తున్నారు? ఆయన మంచి గురువు కాలేరు అని అనుకున్నారు అని స్వామిరామ గారు అనుకుంటున్నారు ఈ విధంగా ఇన్నర్‌లో. అందుచేత నేను వెళ్ళిపోవడానికి నిశ్చయించాను. ఇవన్నీ అనుకోని వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారంట. పొయ్యిలో కుండెడు నీళ్లు కుమ్మరించారు. పెట్టుకున్న పొయ్యిలో కుండెడు నీళ్లు గుమ్మరించి ఆ చిన్న గుడిసెను కూల్చివేశాను. అది చలిరాత్రి అవడం వలన ఊలు కంబలి కప్పుకొని పట్టణం పక్కకు నడవడం మొదలుపెట్టాను. ఊరు ప్రధాన రహదారిలో వెళ్తుంటే కొన్ని సంగీత వాయిద్యాల మోత విన్నాను. ఒకామె పాట పాడుతూ నాట్యం చేస్తున్నది. ఆ పాటలోని విషయం ఏమిటంటే, జీవిత ప్రమిదలో చమురు చాలా తక్కువగా ఉంది, కానీ నిశివేళ చాలా ఉంది అని. ఇదే చరణం మరలా మరలా పాడింది. అది నన్నాపివేసింది. నువ్వేం చేశావు అని తబలా చప్పుడు నన్ను హెచ్చరిస్తున్నట్లు అనిపించింది. ఈ పాట ఏమంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అంటే, జీవిత ప్రమిదలో చమురు చాలా తక్కువగా ఉంది, కానీ నిశివేళ చాలా ఉంది అని. ఆమె పదే పదే ఇదే పాట పాడడం వల్ల స్వామిరామ గారు న్- తనని తను ఎవరో హెచ్చరించినట్టు అనిపించిందంట. నేను చాలా ఖిన్నుడినయ్యాను. నేనెందుకు ఆఖరి 2 రోజులు పూర్తి చేయకూడదు? నేను నా గురువుగారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన నీ సాధన నువ్వు పూర్తి చెయ్యలేదు. చెట్టు పూర్తిగా పెరగకుండా ఫలాలు ఇవ్వాలని ఆశిస్తున్నావు అని అంటారు అని ఆలోచించాను. నేను వెనుకకు తిరిగి వెళ్ళి మిగతా 2 రోజుల సాధనను కూడా కొనసాగించాను. వారు ముందు చెప్పిన విధంగానే 41వ రోజు సాధనా ఫలితం గోచరించింది. మరొక్కసారి పట్టణానికి తిరిగి వెళ్ళి ఆ పాట పాడిన ఆవిడ ఇంటికి వెళ్ళాను. ఆమె చాలా అందగత్తె, పేరు మోసిన నాట్యకత్తె. నాకిక్కడ నాకొక ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ నేను ఆహ్, అప్పుడు అది క్రియాయోగం ఫ్రెండ్స్, వేరే సాధన అది. నేను ఫస్టు 41 రోజులు సాధన చేస్తున్నప్పుడు, నేను 37 రోజుకొచ్చేటప్పటికల్లా అది పొద్దున ఉదయం 4కి లేసి సాధన చేసేదాన్ని. ఎన్నింటికి నేను 3కి లేచి స్నానం చేసి, అంటే నాకప్పుడు ఏ నాలెడ్జ్ లేదు. ఖచ్చితంగా స్నానం చేసే సాధన చేయాలి అనుకునేదాన్ని. 3కి లేచి స్నానం చేసి కూర్చునేదాన్ని. అట్లా 37 రోజులు చేశాను. ఇంకా 37 రోజున ఇంక నాకు అసలు ఏం చేస్తున్నా నేను, ఇట్లానే అనిపిచ్చింది నాకు కూడా. ఇదంతా వేస్టేమో, నేనేదో అనవసరంగా నిద్రపోకుండా పిచ్చి పట్టినట్టుగా చేస్తున్నాను అనుకున్నాను. కానీ 39 రోజు నాకొక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అది 41 రోజుల సాధన. ఏంటి అంటే నేను కూర్చున్నాను. అది ఫస్ట్ ఓంకారం జపించాలి 21 సార్లు. ఆ ఓంకారం జపిస్తున్న సమయంలో సడెన్‌గా నా యాస్ట్రల్ బాడీలో నుంచి బయటికొచ్చి ఒక రూమ్‌లో, పెద్ద హాల్ అది. పిల్లల టాయ్స్ రూమ్‌లో కూర్చున్నాను. నాకు ఫస్ట్ టైమ్ అసలు యాస్ట్రల్ బాడీ అంటే తెలీదు. నాకు నాలెడ్జ్ లేదప్పుడు. అసలు నేననుకుంటున్నా ఎక్కడికో విత్ బాడీతో సహా ఎళ్ళిపోతున్నాను అనుకున్నాను. బాడీ మొత్తం ఇట్లా గాలిలో లేచింది అనుకున్నాను. కానీ అది నా యాస్ట్రల్ బాడీ అని తర్వాత కరెక్ట్ నేను ఒక రూమ్‌లో మూలన కూర్చొని ఓంకారం చేస్తున్నాను. ఈ సాధన చేస్తున్నాను. ఆ చైర్‌లో నుంచి నా యాస్ట్రల్ బాడీ కరెక్ట్‌గా ఆ రూమ్ సెంటర్‌లోకొచ్చి అక్కడ సడెన్‌గా గాలిలోకి పైకి లేచింది. నేను ఒకవేళ భయపడకుండా ఉంటే నాకు యాస్ట్రల్ ట్రావెల్ అయ్యేదేమో. నాకప్పుడు ఏ నాలెడ్జ్ లేకపోవడం వల్ల భయమేసింది. మళ్ళీ తిరిగి నేను బ్యాక్ బాడీలోకొచ్చా. ఇది చదువుతున్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ తర్వాత నాకిప్పటి వరకి రాలేదు. యాహ్! మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది మీకు కిరణ్మయి గారు.
నిజంగా అంటే మనకి నాలెడ్జ్ లేనప్పుడు వచ్చింది, మళ్ళా వస్తది. మనం సాధన చేసి మళ్ళా ప్యూరిటీ ఉంటే వస్తాయి అలాంటివన్నీ. మళ్ళీ అంత అంత ప్యూర్‌గా అంటే ఈ అన్నీ తెలిసినప్పుడు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. ఏం తెలియనప్పుడు ఈ ఏం తెలియకుండా ఒక అట్లా బ్లైండ్‌గా చేసేసాను. అప్పుడొచ్చి అంత ఇన్నోసెంట్‌గా నిజమే. ఇప్పుడు లేనంత ఇన్నోసెంట్‌గా ఇప్పుడు అన్నీ ఇది యాస్ట్రల్ బాడీ అని, ఇట్లుంటుందని, అట్లుంటుందని థియరీ అంతా చదివాను గదా! ఫస్ట్ లో తెలియదండి మనకి. తర్వాత అలా జరుగుతూ ఉన్న తర్వాత ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఫస్ట్ లో ఎవరైనా అంతే, ఏమైనా పని మొదలు పెట్టినప్పుడు విసుగ్గా అనిపిస్తుంది మనకి. హ్మ్. కొన్నాళ్ళు చేస్తాము, తర్వాత దాన్ని పక్కన పడేసి ఇంకోటి చూద్దాము అని మనమే ఆ, హ్మ్. గుర్తించేసి ఇది కాదు అది కాదు అని అనుకుంటాం. హ్మ్. కష్టం నిష్ఠూరము మనం అనుకున్న ప్రకారం ముందుకు వెళ్ళాం అనుకోండి, అవును. అది ఇదవుతుంది. ఎగ్జాంపుల్ నాకు నా కోసమే వచ్చింది అనుకున్నాను కిరణ్మయ్య గారు ఇవాళ. హ్మ్. ఎందుకు అంటే, నాకు ఎప్పుడో జీకే సార్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయమన్నారు. నేను ఇవాళే ఓపెన్ చేశాను, రికార్డ్ చేసా, కానీ దాని మీద వర్క్ చేయాల్సింది ఉంది, చాలా ఉంది. ఎడిటింగ్ అవన్నీ చేసి, ఎందుకంటే సెల్ఫ్ గా తీసుకోవడం అట్లా అయింది. హ్మ్. హ్మ్. ఆ అది కొంచెం ఎడిటింగ్ చేయాల్సింది ఉంది, దాని మీద చెయ్యాలి. ఓకే, నాకు కూడా నేను డౌన్ అవ్వకుండా ఉండడానికి ఈ పాఠం వచ్చింది అని అనుకున్నాను నేను. యూనివర్స్ మనకి ఎక్కడి నుంచైనా మెసేజెస్ ఏదో ఒక రూపంలో పంపిస్తూ ఉంటుంది కదండి. ఎస్, ఎస్. సో స్వామిరామ గారికి ఇక్కడ ముందు చెప్పినట్టుగా 41వ రోజున సాధనా ఫలితం గోచరించిందంట. మరొక్కసారి పట్టణానికి తిరిగి వెళ్ళి ఆ పాట పాడిన ఆవిడ ఇంటికి వెళ్ళాను. ఆమె చాలా అందగత్తె. ఆమె పే ఆమె మో పేరు పేరు మోసిన నాట్యకత్తె. చాలా అందగత్తె, పేరు మోసిన నాట్యకత్తె. ఆమెను వేశ్యగా అనుకునేవారు. యుక్త వయసులో ఉన్న సాధువు తన ఇంటి పక్కకు రావడం చూసి, ఆగండి, ఇక్కడకు రాకండి. మీరు రాకూడని ప్రదేశంలో ఉన్నారు. ఇలాంటి ప్రదేశం మీలాంటి వాళ్లకు కాదు అని ఆమె అరిచింది. కానీ నేను వెళ్ళడం ఆపలేదు. ఆవిడ తలుపులు మూసివేసి పెద్ద మీసాలతో ఆజానుబాహువైన పనివానిని పిలిచి నన్ను లోపలకు రానీయవద్దని చెప్పింది. ఆగండి స్వామి, ఇది మీరు రావలసిన స్థలం కాదు అని అతడు అరిచాడు. లేదు, నేనావిడను చూడాలి. ఆవిడ నాకు తల్లి లాంటిది. నాకు ఆవిడ ఎంతో సహాయం చేసింది. ఆవిడకు నేను కృతజ్ఞుణ్ణి. ఆవిడ తన పాటతో నన్ను హెచ్చరించకుండా ఉంటే నా సాధన పూర్తి చేయలేకపోయేవాడిని. నేనెంతో నష్టపోయి జీవితమంతా నన్ను నేను నిందించుకుంటూ తప్పు చేసిన వాడిలాగా ఉండిపోయేవాడిని అని అన్నాను. అది వినగానే ఆవిడ తలుపు తీసింది. అమ్మా, నువ్వు నిజంగా నా తల్లి లాంటి దానివి అని నేనన్నాను. నిజ్ జరిగిందంతా ఆవిడకు చెప్పాను. కొంతసేపు అన్నీ మాట్లాడుకున్నాము. ఆవిడ మా గురువుగారి గురించి విని ఉన్నది. నేను వెళ్ళడానికి లేచాను. ఆవిడ ఇకపై నేను నీ తల్లిలాగా జీవించేటట్లు ఉంటానని మాట ఇస్తున్నాను. నేను నీకేగాక చాలా మందికి తల్లిలాగా ఉంటానని రుజువు చేస్తాను. నేనిప్పుడు ఈశ్వర ప్రేరితను అని అంది. అంటే ఆవిడ ద్వారా ఆమె పాడిన ఒక పాట ద్వారా స్వామి రామ గారు ఆ 2 రోజులను పూర్తి చేసుకొని ఒక గొప్ప ఆధ్యాత్మికంగా ముందుకెదిగారు. రెండోది ఆమెకు కృతజ్ఞత తెలియజేయడానికి ఆమెను చేరుకోవడం వల్ల ఇంత గొప్ప అంటే ఈ సాధనా మార్గంలో ఉన్న అప్పటికే స్వామి స్థితిలో ఉన్న స్వామి రామ గారు వల్ల ఆవిడ మారిపోయింది. ఆమె జీవితం కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. జరిగిందంతా ఆవిడకి చెప్పాను. ఎక్కడున్నాను ఫ్రెండ్స్ ఒక్క ఆవిడ మా గురువుగారు గురించి విని ఉండడం వల్ల నేను విని ఉన్నది. నేను వెళ్ళడానికి లేచాను. ఆవిడ ఇకపై నేను నీ తల్లిలాగా జీవించేటట్లు ఉంటానని మాట ఇస్తున్నాను. నేను నీకే గాక చాలా మందికి తల్లిలాగా ఉంటానని రుజువు చేస్తాను. నేనిప్పుడు ఈశ్వర ప్రేరితను అని అంది. మరుసటి రోజు భారతదేశంలో చదువులకు నిలయమైన వారణాసి పట్టణానికి ఆమె వెళ్ళిపోయింది. అక్కడ గంగానదిపై పడవ మీద నివసించారు. సాయంత్రపు వేళల్లో నది ఒడ్డుకు వచ్చి అక్కడ ఇసుక తిన్నెలపై కూర్చొని పాటలు పాడేవారు. వేలాది మంది జనులు ఆవిడను చేరేవారు. తన పడవ ఇంటిపై ఆవిడ నన్ను సాధువుగా పొరపడవద్దు, నేనొక వేశ్యను.
దయచేసి నా పాదాలు తాకకండి అని వ్రాశారు. అంటే ఆమె పడవ ఇంటి పైన ఈమె పాటలు పాడుతూ ఉండడం వల్ల అందరూ ఆమె దగ్గరికి చేరి ఈమె గొప్పగా పాడుతుంది, ఈమె ఒక సాధువు అనుకుంటారనేసి ఆవిడ ముందుగానే, అంటే చేసిన తప్పు చెప్పుకుంటే పోతుంది అని అంటారు గదా! ఆవిడ నన్ను సాధువుగా పొరపడవద్దు, నేనొక వేశ్యను అని దయచేసి నా పాదాలు తాకకండి అని ఆ పడవ పైనే రాసిపెట్టిందంట ఆవిడ. ఆవిడ ఎవ్వరి ముఖంలోకి తిన్నగా చూడలేదు. ఎవ్వరితోనూ మాట్లాడలేదు. ఎవరైనా ఆవిడతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆవిడ రండి, కూర్చుని నాతో దైవస్మరణ చెయ్యండి అనేవారు. ఆవిడని మీరు ఎలాగా ఉన్నారని అడిగితే ఆవిడ రామనామాన్ని జపించేవారు. ఆవిడని మీకు ఏమైనా కావాలా? నేనేమైనా మీకు తేగలనా? అని అడిగితే ఆవిడ జవాబు రామా అని మాత్రమే. అంటే ఆమె లోపలున్న ఆ సోల్‌ని కూడా స్వామిరామ గారు టచ్ చేయగలిగారు. అంటే ఒక్కసారి స్వామిరామ గారు కలిసిన వెంబటే ఆమె లైఫ్ మొత్తం ఎంత ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్‌గా ఆమె లోపల ఆహ్, ఒక ఏమంటారు, ఒక సత్వగుణం అనేది కంప్లీట్‌గా ఆమె లోపలికొచ్చేసింది. ఆమె లోపలున్న సత్వగుణాన్ని ఆహ్, నిద్ ని తట్టి లేపారు స్వామిరామ గారు. 5, 6 వేల జనం ముందు ఒకరోజామె, నేను రేపు ఉదయమే తనువు చాలిస్తాను. దయచేసి నా మృతదేహాన్ని నీటిలో వదిలివేయండి. అది చేపలకు ఆహారమవుతుంది అని ప్రకటించారు. అలాగా చెప్పి ఆవిడ మౌనం వహించారు. అంటే ఆమె ఆ స్థితిలో ఉన్నారు. చనిపోయే విషయం, ఆమె శరీరాన్ని వదిలే విషయం ముందుగానే ఆమె తెలుసుకొని, ఆమె చెప్పే స్థితిలోకి, ఆ స్థాయిలోకి ఆ సాధన ఉందన్నట్టు. అలాగ చెప్పి ఆవిడ మౌనం వహించారు. అన్నట్లుగానే మరుసటి రోజు ఆవిడ దేహాన్ని విడిచారు. దైవ ప్రేరణ వచ్చినప్పుడు గత జీవితాన్ని వదిలివేసి మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకోగలము. ప్రపంచ చరిత్రలో మహారుషులుగా పేరొందిన వారిలో కొంతమంది పాపులు ఉన్నారు. సెయింట్ పాల్ అయిన సాల్ లాగా డమా డమాస్కసు వెళ్తున్న దారిలో అకస్మాత్తుగా దైవ ప్రేరణ వచ్చి పాల్ స్వభావం అంతా మారిపోయింది. భారతదేశ మహాకావ్యాలలో ఒకటైన రామాయణం రచించిన వాల్మీకి కూడా అలాంటి అనుభవమే అయింది. నిన్ను నీవు నిందించుకోకు. నువ్వెంత చెడ్డవాడివి అయినా, లేకపోతే నువ్వు అధముడివి అనుకున్నా, నీ వ్యక్తిత్వము పూర్తిగా మారడానికి అవకాశం ఉంది. నిజమైన సాధకుడు ఎల్లప్పుడూ సత్యాన్ని అందుకోగలడు. అన్ని బాధల నుండి, బాంధవ్యాల నుండి విముక్తుడవుతాడు. ఒక్క క్షణంలో నిన్ను నీవు జ్ఞానివిగా చేసుకోవచ్చును. ఈ కథంతటికి స్వామిరామ గారు మనకు చెప్పేదేంటంటే, నిన్ను నువ్వు చెడ్డవాడిగా అనుకోకు, తక్కువ చేసుకోకు, నిన్ను నువ్వు నిందించుకోకు. ఆహ్, ఎంత చెడ్డవాడైనప్పటికీ కూడా మారడానికి అవకాశం ఉంది. నిజంగా సాధకుడు ఎల్లప్పుడూ సత్యాన్ని అందుకోగలుగుతాడు. నిజమైన సాధకుడు ఎప్పుడు సత్యాన్ని అందుకోగలుగుతాడు. అన్ని బాధల నుండి, బాంధవ్యాల నుండి విముక్తుడవ్వగలుగుతాడు అని చెప్తున్నారు. జ్ఞానిగా మారాలంటే ఒక్క క్షణం సరిపోతుంది అంటున్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, హంతకునిలో వచ్చిన మార్పు. గంగోత్రి, జమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్నవి సర్వత్రా తెలిసిన హిమాలయాలలోని 4 పుణ్యక్షేత్రాలు. జూన్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు మైదానాలలోని పల్లెలు, పట్టణాల నుండి ప్రజలు పర్వతాలకు 1, 2 నెలలు వెళుతూ ఉంటారు. హిందూ దేశంలోని ఈ ప్రాచీన సాంప్రదాయము ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఈ పర్వతదారులలో అన్ని రకముల ఆపేక్షలున్నవారు కలుస్తారు. పర్వతదారులలో అన్ని రకముల ఆపేక్షలున్న వారిని కలుస్తాము. స్వామిరామ గారు ఈ పర్వతదారులలో ఉన్నప్పుడు అన్ని రకాలున్న మనుషులని కలుస్తాము అంటున్నారు. ఒకసారి ఈ పుణ్యక్షేత్రాలకు నా స్నేహితులిద్దరితో తీర్థయాత్ర చేస్తూ ఉండగా సుమారు 75 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక సాధువుని కలిశాను. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లా నివాసి. ఆయన చాలా నమ్రతతో, శాంతంతో, నిర్మలంగా ఉన్నారు. ఆయన మా బృందంలో కలిశారు.
మామూలు దారులు కాకుండా వీలైనప్పుడల్లా అడ్డదారులు తీసుకున్నాము. సాయంత్ర సమయంలో ఒక గుహలో బస చేసి నిప్పు రాజేసి బంగాళాదుంపలు కాల్చుకున్నాము. ఇదొక్కటే మాకున్న ఆహారము. తనకంటూ ఏమీ లేని ఆ సాధువు మా ఆహారాన్ని పంచుకునేవాడు. ఇదంతా బ్రహ్మం. అర్పించేవాడు బ్రహ్మ. అర్పించేవాడు బ్రహ్మం. తీసుకునేది బ్రహ్మం. ఇదంతా బ్రహ్మము. అర్పించేవాడు బ్రహ్మము. తీసుకునేది బ్రహ్మం అని ఆహారం తీసుకునే ముందు ప్రార్థన జరిపేవాళ్ళం. ఇలాంటి ప్రార్థన ఎల్లప్పుడూ దైవచింతన కలిగి ఉండటానికి దోహదపడుతుంది. మా సంభాషణ మధ్యలో ఆ సాధువు తన చరిత్ర చెప్పారు. తన 18 ప్రాయంలో తన తండ్రికి అదే ఊరిలోని మరొక భూస్వామి మధ్య భూమిపై తగాదా వచ్చింది. వాళ్లకున్న ఈర్ష్యతో గ్రామస్తులు తన తండ్రిని హతమార్చారు. అహంకారం అనే యోనిలో ఈర్ష్య అనే చెడుపు పెరుగుతూ ఉంటుంది. దానికి స్వార్థపరత్వము, వ్యామోహము దోహదమవుతుంది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ అహంకారం అనే యోనిలో ఈర్ష్య అనే చెడుపు పెరుగుతూ ఉంటుంది. అంటే అహంకారం ఉన్న ఒక వ్యక్తి లోపల ఆ అహంకారంతో పాటు ఈర్ష్య అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. దానికి ఈ అహంకారానికి ఈర్ష్య పెరుగుతూ ఉంటుంది. దానికి స్వార్థపరత్వము, వ్యామోహము దోహదపడతాయంట. వీటన్నింటికి తన తండ్రి హత్య చేయబడినప్పుడు ఈ యువకుడు చదువుల కోసం పైకి వెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చాక తన తండ్రిని చంపిన 5 వ్యక్తులను హతమార్చి పగ తీర్చుకున్నాడు. వాళ్ళ తండ్రిని చంపిన వ్యక్తిని, మిగిలిన 5 అతని కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత మిగిలిన 5 చంపి పగ తీర్చుకున్నారంట. అప్పుడు పర్వతాలకు పారిపోయి, వాళ్ళ 5 చంపేసి ఆ వ్యక్తి పర్వతాలకు పారిపోయి హిమాలయాలలోని యోగులు, ఋషుల పాదాల చెంత జీవించాడు. నిరంతర సత్సంగంతో, ఎక్కడెక్కడున్న సాధువుల దర్శనంతో నేరము చేశానన్న భావనను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాడు. తన నిష్ఠతో సాధనలను చేయడం మొదలుపెట్టి తను కలిసి నివసిస్తున్న సాధువులతో తను చేసిన నేరం ఎప్పుడూ చెప్పేవాడు. అంటే పశ్చాత్తాపంతో పదే పదే నేను ఇది చేశాను అని వాళ్ళతో చెప్తూ ఉండేవాడంట. తను బలమైన యోగ సాధనలు చేస్తూ తన అంతరాత్మ తన అంతరాత్మలోని మరకలు తుడిచివేయడానికి ప్రయత్నించాడు సాధన చేస్తూ. ఈ 36 సంవత్సరాల కాలంలో ఆయన నగబాబాగా ప్రసిద్ధి పొందాడు. అంటే ఒక బాబాగా ప్రసిద్ధి పొందారు సాధనలు చేస్తూ. అంటే ఒక 5 చంపిన వ్యక్తి సాధనా మార్గంలోకి వచ్చి సాధన చేస్తూ ఆయన ఒక బాబాగా ఆ బాబా స్థితిలోకి వచ్చారంట. అంటే ఆఖరుకు నగబాబా అంటే ఆఖరుకు తుండుగుడ్డ కూడా లేని మనిషి అని అర్థమంట. చాలాసార్లు ప్రజలతో సంభాషించేటప్పుడు తను నేర చరిత్రుడనని బాహాటంగా చెప్పేవారు. తను ఎలాగా అంతరాత్మలో మార్పును తెచ్చుకున్నారో విశదీకరించేవారు. నేను హంతకుడినని నాకు తెలుసు, కానీ నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను అని చెప్పేవారు. హిందూ, సూఫీ, క్రైస్తవ, బౌద్ధ శృతులలో ఇటువంటి హృదయ పరివర్తన గురించి విశదీకరింపబడి ఉంది. ఆయనతో సంభాషణలు చేస్తూ ఉండేవారము. ఆఖరులో ఆయన పోలీసులకు లొంగిపోవాలని, అంటే వీళ్ళు ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తిని కలిశారు, ఈ నగబాబాని కలిశారు. అందరూ కలిసి గుహలో ఆ బంగాళదుంపలను ఉడకబెట్టుకొని వీళ్ళందరూ అది పంచుకుంటూ తింటూ ఈయన స్టోరీనంతా చెప్తున్నారు. ఈ నగబాబా ఆయన స్టోరీనంతా స్వామిరామ గారి వాళ్ళ మిగిలిన స్వాములందరితో చెప్తున్నారు. ఇదంతా విన్న తర్వాత వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే, ఆయనతో సంభాషణ చేస్తూ ఉండేవారము ఈ ప్రయాణంలో. ఆఖరులో ఆయన పోలీసులకు లొంగిపోవాలని, న్యాయస్థానానికి తనకు తానుగా హాజరు అవ్వాలని అందరము నిర్ణయానికి వచ్చాము. వీళ్ళందరూ కలిసి ఈ డెసిషన్ తీసుకున్నారంట. మీరు పోలీసులకు లొంగిపోవాలని, న్యాయస్థానానికి తనకు తానుగా హాజరవ్వడం కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి డిసైడ్ అయ్యారంట.
అందుచేత ఆయన మాతో పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి బదులు మరుసటి రోజు ఉదయం ఆయన తన పాత గ్రామానికి ప్రయాణమయ్యారు. ఆయన అక్కడికి పోలీసు స్టేషన్ వెళ్ళి అక్కడున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారికి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పారు. వాళ్ళు ఆయనను నిర్బంధంలోకి తీసుకొని న్యాయస్థానంలో హాజరుపరిచారు. జడ్జి గారు వారిని ఛార్జిషీటు ఏది, ఆయనపై మోపిన నేరాలేమిటి అని ప్రశ్నించారు. పోలీసులు ఆయనతో ఈ నేరము 36 సంవత్సరాల క్రితం జరిగిందని, కానీ ఈ నేర విషయాలకు సంబంధించినటువంటి కాగితాలు ఏవి, రికార్డులు కానీ ఏవీ లేవని చెప్పారంట. తర్వాత ఆయన్ని ఇదంతా ఎలా జరిగింది, ఇన్నాళ్ళు ఆయన ఎలా జీవితం గడిపారని ప్రశ్నించి తెలుసుకొని జడ్జి గారు ఆయన నేరస్తుడు కాడని విడుదల చేశారు. అప్పుడు ఆ సాధువు హిమాలయాలకు తిరిగి వెళ్ళిపోయారు. నేరశాస్త్ర కోవిదులు వ్యక్తులు నిలకడలేని ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి చేత నేరాలు జరపబడతాయని విశదీకరిస్తారు. ధర్మశాస్త్రం తన సహజబద్ధమైన పని చేసుకుపోవాలని నేను అంగీకరిస్తాను, కానీ అలాంటి నేరాలు చేసిన వ్యక్తులకు బోధనలు జరిపి వాళ్లను సంస్కరించడానికి మార్గాలు లేవా? కలత చెందిన మనస్సుతో ప్రజలు నేరాలు చేస్తారా, లేక మనం వాళ్ళను నేరాలు చేసే వారిలాగా తయారు చేస్తున్నామా? ఈ రెండు పరిస్థితులను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. నేరాలు చేసిన వారిని పారమార్థిక అభ్యాసంలోనికి ప్రవేశపెడితే అవి వారికి ఇతరుల హక్కులను, ఉనికిని తెలియజేస్తాయి. నేరము ఒక వ్యాధిగా పరిగణిస్తే అది నయమవ్వడానికి మనం మార్గం చూడాలి. మనకున్న స్వేచ్ఛను తలుచుకుంటే ప్రపంచ నలుమూలల జైళ్లలో మగ్గుతున్న జనులపై నా గుండె ఆక్రోశిస్తుంది. ఇది ఎంత దారుణం! నా ఉద్దేశంలో తోటి మానవులైనట్టి వారికి తమ స్వీయ అభివృద్ధికి, సంస్కరణకు తగిన వాతావరణం కల్పించవచ్చును. అంటే ఇక్కడ స్వామి రామగారు ఏమంటున్నారంటే, వాళ్ళను ఒక నేరం చేశారని చెప్పేసి బలవంతంగా వాళ్ళని శిక్షిస్తున్నారే తప్ప, వాళ్ళ లోపల ఉన్న ఆహ్, వాళ్ళ దైవ గుణాన్ని వాళ్ళకి ఈ సాధనను బోధిస్తూ, వాళ్ళకున్న స్వేచ్ఛను వాళ్ళకి తెలియజేస్తూ ఏమంటున్నారు ఇంకొకటి, ఇతరుల హక్కులను, ఉనికిని తెలియజేయాలి. అంటే ఈ ఈ వాళ్ళ లోపలున్న ఆ దైవత్వాన్ని మేలుకొల్పినప్పుడు, ఆ దారిలో వాళ్ళు నడిచేలాగా మనము ఎంకరేజ్ చేసినప్పుడు, వాళ్ళు ఆటోమేటిక్‌గా పూర్తిగా సంపూర్ణంగా మారిపోతారు. ఇట్లా వీళ్ళను జైళ్ళల్లో 4 గోడల మధ్యలో మగ్గుతూ శిక్షించడం వల్ల వాళ్ళ లోపల మార్పు రాకపోగా అది వాళ్ళకు అదొక నరకప్రాయంగానే ఉంటుంది అనేది ఇక్కడ స్వామి రామ గారు కొంచెం ఉద్వేగంగానే చెప్తున్నారు. నా గుండె ఆక్రోశిస్తుంది. ఇది ఎంత దారుణము! తమ స్వీయ అభివృద్ధికి, సంస్కరణలకు తగిన వాతావరణాన్ని కల్పించవచ్చును కదా! అనేది స్వామి రామ గారు ఇక్కడ అంటున్నారు ఫ్రెండ్స్. మన పిఎస్ఎస్ఎంలో కూడా జైళ్ళల్లో కూడా పిరమిడ్లు కట్టిచ్చేసి ఎంతో మందికి జైల్లో శిక్ష పొందే వాళ్ళు ఈ సాధన చేస్తూ వాళ్ళు రిలీజ్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు పిరమిడ్లు కట్టి ధ్యాన కేంద్రాలు నడుపుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. సేమ్ ఇదే స్వామి రామ గారు చెప్పిందే ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము పిఎస్ఎస్ఎంలో ఉన్న వాళ్ళు. మానవ జాతి ఇంకా పూర్తిగా నాగరికత చెందలేదు. ప్రపంచంలో ఉచిత విద్య, వైద్య సదుపాయం, న్యాయమందు సమానత్వం, నీతి తన ప్రజలందరికీ కలిగించిన దేశమేదీ లేదు. అత్యావశ్యకమైన ఆ అవసరాలను అందరి ప్రజలకు సమకూర్చి మనం ఎదురు చూస్తున్న నాగరికతలోని తరువాత మెట్టును చేరుకునే వాతావరణాన్ని సృష్టించే సమాజాన్ని ఇంకా మనం ఏర్పరచుకోలేదు. ఏమంటున్నారు ఇక్కడ, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఫ్రెండ్స్. అత్యావశ్యకమైన ఆ అవసరాలు వైద్య, విద్య, న్యాయమందు సమానత్వం. అంటే న్యాయం అందరికీ ఒకేలాగా ఉండే ఈ సమానత్వం, అంటే వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం, ఇట్లా లేకుండా ఇవన్నీ అవసరాలను అందరి ప్రజలకు సమకూర్చి మనం ఎదురు చూస్తున్న నాగరికతలోని తరువాత మెట్టును చేరుకునే వాతావరణాన్ని సృష్టించే సమాజం ఇంకా మనకు
ఏర్పరచుకోలేదు, మనం ఇంకా ఏర్పరచుకోలేదు అంటున్నారు. నెక్స్ట్, వైరాగ్యానికి ఒక బోధన. నాకు కావలసినవన్నీ మా గురువుగారు సమకూర్చారు. నేనాయనకు తిరిగి ఏమీయూ ఇవ్వలేకపోయాను. ఆయనను ఆరాధించే వారెంతో ధనమును సమర్పించేవారు. ఆయనకు దానినేమి చేయాలో తెలియలేదు. ఆయన ఆయన తరపున నేనది అందరకు పంచిపెడుతూ, దానిని నేను తలిచినట్టు ఖర్చు పెట్టేవాడిని. ఒకసారి ఆయనతో, నేను బొంబాయి వెళ్తాను అని చెప్పాను. నీకు కావలసినంత సొమ్ము తీసుకొని వెళ్ళు అని ఆయనన్నారు. నేను 5,000 తీసుకొని 3 గ్రామ్‌ఫోన్‌లతో సహా ఎన్నెన్నో వస్తువులు కొన్నాను. అంటే ఆ రోజులలో 5,000 అంటే ఇప్పుడు ఒక 5,00,000తో సమానం అనుకుంటా ఫ్రెండ్స్. చాలా బాగుందోయ్! అన్ని గ్రామ్‌ఫోన్‌లను ఒక్కసారిగా మ్రోగించు అని ఆయనన్నారు. అన్నీ ఒకసారి పెట్టినప్పుడు ఒక్కటి కూడా అర్థమవ్వలేదు. ఈ డబ్బులు 5,000 తీసుకొనెళ్ళి 3 గ్రామ్‌ఫోన్‌లు తీసుకొచ్చారంట. ఇంకెన్నెన్నో వస్తువులు తీసుకొచ్చారంట. స్వామిరామ గారి గురువు ఓకే. ఆ 3 గ్రామ్‌ఫోన్‌లని ఒకటేసారి మోగించు అనన్నారంట ఫ్రెండ్స్. స్వామిరామ గారు దానికి ఒక్కసారిగా 3 గ్రామ్‌ఫోన్‌లని మోగించినప్పటికీ ఏం అర్థం అవ్వలేదంట. 3 ఒకటేసారి మోగేయప్పటికి ఏది ఏంటి అది అనేది అర్థం అవ్వలేదంట. దురాశ, మోహము ఎవ్వరినీ సంతృప్తి పరచలేవు. ఆస్తుల కోసం లేక స్వంత వస్తువుల కోసం కోరికలు ఆగకుండా పెరుగుతూ ఆఖరుకు బాధల సుడిగుండంలా తయారవుతుంది. అలాంటి తెలివిలేమితనం అలాంటి తెలివిలేమితనం గుడికి వెళ్ళడం వలన కానీ, చర్చిలో ప్రార్థనలు జరపడం వల్ల కానీ, దైవ కథలు వినడం వల్ల కానీ, ఆచార కర్మకాండలు జరపడం వలన కానీ పోగొట్టుకోలేము. వందల సంవత్సరాలు మానవులు వారి కోరికలు తీర్చుకుంటున్నా ఇంకా చింతాక్రాంతులయ్యే ఉన్నారు. అంతిమ సత్యాన్ని అందుకోవడం కోసం వ్యక్తి అనవసర బాదరబందీల నుండి స్వేచ్ఛను పొందాలి. కావలసిన దానికన్నా ఎక్కువ పొంది ఉండటం వ్యక్తికి ఆటంకాలను కలుగజేస్తుంది. అది కాలాన్ని, శక్తిని రెండింటినీ వృధా చేయడమే. కావలసినవేవో, అవసరాలు ఏవో తెలుసుకోకుండా కోరికలు తీర్చుకుంటూ ఉంటే జాగృతి పదం నుండి మనం దూరమవుతున్నామన్నమాట. కోరిక అన్ని బాధలకు మూలం. ప్రాపంచిక గౌరవాలను పొందాలన్న కోరికలను స్వీయ జాగృతి వైపు మరల్చితే అదే కోరిక ఒక సాధనా మార్గం అవుతుంది. ఈ స్థితిలో అడ్డంకి అయ్యే బదులుగా ఈ కోరిక ఆత్మదర్శనానికి ఉపయోగపడే ఒక సాధనం అవుతుంది. ఇక్కడ స్వామిరామ గారు ఏమంటున్నారు? ఈ ఈ ప్రాపంచికమైన అన్ని ప్రాపంచిక గౌరవాలను పొందాలనే కోరికలను స్వీయ జాగృతి వైపు మరచితే, అంటే మనము బయట పొందాలన్న గౌరవాన్ని పొందాలి, మనకు మంచి పేరు రావాలి అనే ఈ కోరికను మనము స్వీయ జాగృతి వైపు మలిచితే, అంటే మన ఎదుగుదల కోసం మన మీద ఫోకస్ చేసినప్పుడు అదే కోరిక ఒక సాధన మార్గం అవుతుంది. మనం ఎదగడానికి అది ఉపయోగపడుతుంది. ఈ స్థితిలో అడ్డంకి అయ్యే బదులుగా ఈ కోరిక ఆత్మదర్శనానికి ఉపయోగపడే ఒక సాధనం అవుతుంది. సాధనా మార్గం అవుతుంది. ఈ స్థితిలో అడ్డంకి అయ్యే బదులుగా ఈ కోరిక ఆత్మదర్శనానికి ఉపయోగపడుతుంది. అంటే బయట గౌరవాలను పొందాలనుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఏవో వాటి కోసం పాకులాడడము, దెబ్బలు తినడము, అంటే పడడం, లేవడం ఏవో జరుగుతూ ఉంటాయి. కానీ అదే కోరికను ఆధ్యాత్మికత వైపుకు మలిచినప్పుడు మనం దెబ్బలు తినడం అంటూ ఏముండవు. ఏవి మనకు పడిపోవడానికి అవకాశం ఉండదు. అది ఆత్మదర్శనానికి ఉపయోగపడుతుంది. మనల్ని ముందుకు నడిపిస్తుంది అంటున్నారు. దీనిని ఈ ఉపమానంతో వివరించవచ్చును. చిన్న గాలి వెలిగించిన కొవ్వొత్తిని సులభంగా ఆర్పివేస్తుంది. అదే కొవ్వొత్తిని భద్రంగా తీసుకువెళ్ళి అడవిని అంటిస్తే అది ఒక అడవి మంటగా తయారైపోతుంది. అదే గాలి దాన్ని ఆర్పడానికి బదులు మంటను పెద్దది చేస్తుంది. అలాగే సాధకుడు శిక్షణతో అంతర్గతంగా పెరుగుతున్న కోరికలు అన్న అగ్నిని కాపాడుకుంటే, శిక్షణతో అంతర్గతంగా పెరుగుతున్న కోరికలనే అగ్నిని కాపాడుకుంటే అది
అలా పెరుగుతూ పోతుంది. అప్పుడు ప్రతికూల పరిస్థితులన్నీ అడ్డంకులుగా తయారవ్వకుండా వాస్తవంలో సాధనా మార్గాలవుతాయి. అంటే పెద్ద ఏమంటారు, ఈ వైల్డ్ ఫైర్‌కి ఎయిర్ యాడ్ అయినప్పుడు అది ఇంకా దావాగ్నిలాగా మండుతూ పోతూ ఉంటుంది అని ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చి, ఈ దీనికి మన స్పిరిచువల్‌గా ఏమంటున్నారు ఇక్కడ, అంతర్గతంగా పెరుగుతున్న కోరికలు అన్న అగ్నిని కాపాడుకుంటే అది అలా పెరుగుతూ పోతుంది. మనం ఎదగాలి, మనం ధ్యానం చెయ్యాలి, సరికాని కోరికల్ని వదిలేయాలి, మన లోపల ఉన్న పాజిటివిటీని పెంచుకోవాలి అనే ఈ ఈ కోరికలను మనం పదే పదే వాటిని పడిపోకుండా మనం కాపాడుకుంటూ ఆ వైపుకు మనం నడుస్తున్నప్పుడు ఈ ఇది మనల్ని ఎదగడానికి మనకివి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా మనం ఎదగొచ్చును వీటి వల్ల అంటున్నారు. అప్పుడు ప్రతికూల పరిస్థితులన్నీ అడ్డంకులుగా తయారవ్వకుండా వాస్తవంలో సాధన మార్గాలవుతాయి. ఆత్మజ్ఞాన సముపార్జన పథంకు అడ్డు వస్తున్నాయనుకుంటున్నవన్నీ నిజంగా అడ్డంకులు కావు. మన బలహీనతలు ప్రాపంచిక వస్తువులకు మనముసంగే విలువలు మనకు అవరోధాలు కల్పిస్తాయి. ప్రాపంచిక వస్తువులకు మనముసంగే విలువ అంటే బయటి ప్రాపంచిక వస్తువులకు మనం ఇచ్చే వాల్యూ అనేది మనము క్రియేట్ చేసుకునే అడ్డంకి స్పిరిచువాలిటీకి అంటున్నారు. భవబంధాలు మనం ఏర్పరచుకుంటున్న అడ్డంకులలో చాలా బలమైనవి. వైరాగ్యంతో ఈ అవరోధాలను అధిగమించవచ్చును. అంటే భవబంధాలు అంటే మన ఎమోషనల్ బాండ్స్ లేదా ఎమోషనల్ టైస్ మనం ఏర్పరచుకుంటున్న అడ్డంకులలో చాలా బలమైనవి. వైరాగ్యంతో ఈ అవరోధాలను అధిగమించవచ్చు. వైరాగ్యంతో అంటే ఇవన్నీ టెంపరరీగానే ఉన్నవి అనేవి మనము ప్రతి క్షణం మన మైండ్‌లో ఉంచుకున్నప్పుడు, ఈ వైరాగ్యము అంటే టెంపరరీగా ప్రతి దాన్ని చూస్తూ ఇది ఎప్పటికీ ఉండేది, ఇది శాశ్వతమైంది కాదు అనేది మనం ఎప్పుడు మన మనసులో ఉంచుకున్నప్పుడు వీటి నుంచి ఈ ఫిజికల్ వాటి నుంచి మనము ఈ అవరోధాల నుంచి మనం అవరోధాలను అధిగమించవచ్చును అంటున్నారు. ఈ అడ్డంకులను తొలగించుకోవటానికి 4 మార్గాలున్నాయి. ఏవి? ఈ భవబంధాలు అనే ఈ స్పిరిచువల్‌గా మనం ఎదగడానికి ఏవైతే మనమే ఏర్పరచుకున్న ఏమంటారు ఇవన్నీ తాళ్ళతో మనమే రకరకాల రిలేషన్‌షిప్స్ గానీ, వస్తువుల మీదున్న కోరికలు గానీ, ఇంట్లో ఉన్న బంధాలు గానీ, పిల్లలైనా ఏవైనా ఇవన్నీ మనం ఏర్పరచుకున్న బంధాలు. వీటన్నిటిని మళ్ళీ మనం తొలగించుకోవాలి, ఇందులో నుంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు వీటికి 4 మార్గాలున్నాయంటున్నారు స్వామిరామ గారు. మొదటిది, వస్తువే లేకపోతే మన మనస్సు దానికోసం పాకులాడదు. వస్తువుని పరిత్యజించడం ఒక మార్గం. కానీ ఇది సామాన్య మానవులకు ఏమాత్రం విలువ కానట్టు కనిపిస్తుంది. అంటే మనం మామూలుగా ఈ ఈ ఈ ఈ సంసారంలో ఉంటూ ఈ సమాజంలో బ్రతికే వాళ్ళు వస్తువులేవి లేకుండా బ్రతకడం అనేది పాజిబుల్ కాదు. అదే స్వామిరామ గారు కూడా అంటారు, వస్తువుల్ని పరిత్యజించడం అనే ఒక మార్గము సామాన్య మానవులకు ఏమాత్రం వీలు కానట్టు కనిపిస్తుంది. రెండవది ఇంకొకటి ఏం చెప్తున్నారు, ప్రాపంచిక వస్తువులన్నీ ఉన్నా వాటిని ఉపకరణాలుగా నేర్చుకునే పద్ధతిని మనం తెలుసుకుంటే అప్పుడు అవి మనకు అడ్డంకులుగా కలగజేయవు. అంటే ఇవన్నీ ప్రాపంచిక వస్తువులన్నీ ఉన్నా వాటిని జస్ట్ ఒక ఉపకరణాలుగా మాత్రమే మనం వాడుకునే పద్ధతి. వాటికి అటాచ్ అయిపోయకుండా అవి జస్ట్ మనకు ఉపకరణాలంటే అవసరానికి మనం వాడుకునే వాటిలాగా మనము ఉన్నప్పుడు వాటిని నేర్చుకునే పద్ధతిని మనం తెలుసుకుంటే అప్పుడు అవి మనకు అడ్డంకులు కలగజేయవు. వాటికి మనం అటాచ్ అవ్వకుండా జస్ట్ వాటిని వాడడం వరకే ఉండగలిగినప్పుడు అవి మనకు అడ్డంకులు కలగజేయవు అంటున్నారు. ఈ మార్గంలోని మన మనోవైఖరులను మార్చుకోవాలి. ఎవరైతే తన మనోవైఖరులను మార్చుకొనగలరో వారు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకొనగలరు. మూడవది, జయించే పద్ధతి. దీనిలో వ్యక్తి తన కర్తవ్యాలను చతురతతో, సంకుచితత్వంతో లేకుండా చేయటం. తన కర్మ ఫలాలను ఇతరుల మంచికి దారాదత్తం చేయటం నేర్చుకుంటాడు. అంటే తను చేసిన ఏ పని ఫలితమైనా కూడా ఎదుటి వాళ్లకు మంచి జరిగేలాగా ఎదుటి వాళ్లకు దారాదత్తం చేయడం నేర్చుకుంటాడు. ఈ ఈ ఏమంటున్నారు ఇక్కడ, మూడవది జయించే పద్ధతి. దీనిలో
వ్యక్తి తన కర్తవ్యాలను చతురతతోనూ సంకుచితత్వంతో లేకుండా చేయడం. సంకుచితత్వము అంటే చాలా నేరోగా థింక్ చేయకుండా అందరూ అందరూ మనం అందరము ఒకటే. ఇప్పుడు మన వాళ్ళు, నా వాళ్ళు, నా ఇంట్లో వాళ్ళు, నా పిల్లలు కాకుండా నా వాళ్ళతో నేను ఎట్లా నా వాళ్ళ గురించి ఆలోచిస్తానో అందరి గురించి నేను అట్లా ఆలోచించే స్వభావం నాకు వచ్చేలాగా మనం ఆలోచన ఉన్నప్పుడు ఇతరుల మంచికి దారాదత్తం చేయడం నేర్చుకుంటాడు. అలాంటి వ్యక్తి ఏమైనా విచారించకుండా సుఖంగా జీవిత సాగరాన్ని దాటగలుగుతాడు. ఇది మూడో పద్ధతి. నాలుగవది తనకు తానుగా అర్పించుకోవటం. తీసుకున్నదంతా దేవునికి అర్పించి తనను కూడా ఆయనకు కైంకర్యం చేసుకొని ఏ భవబంధాలు లేని స్వేచ్ఛా జీవితంను గడపగలగడం. ఇది సులువుగా ఉన్నట్టు కనిపించినా వాస్తవంలో ఇది చాలా కష్టం. నా గురువుగారు నన్ను చక్కదిద్దడానికి ప్రయత్నించకుండా నేను మానవ మనస్సు, హృదయం, మానవ బలహీనతల వల్ల మార్పు చెందేయన్న విషయం తెలుసుకునేటట్లు చేశారు. అంటే స్వామిరామ గారి గురువు ఎప్పుడూ ఆయన్ని ఏదో మార్చాలని, నువ్వు ఇది చేయకు అది చేయకు అని చెప్పేలాగా ఏ ప్రయత్నం చేసేవారు కాదంట. కానీ స్వామిరామ గారు తనను తానే తెలుసుకునేలాగా ఈ బలహీనతలన్నీ మార్పు చెందేటియే. ప్రతి మనిషి లోపల రకరకాల బలహీనతలు ఉంటాయి, కానీ వాటిని మనం మార్పు చేసుకోవచ్చు అనే విషయాన్ని స్వామిరామ గారు తెలుసుకునేలాగా మాత్రం చేసేవారంట. స్వామిరామ గారి గురువు మార్పు చెందే అన్న విషయం తెలుసుకునేటట్లు చేశారు. నేను నాలో కనిపించే ఏ బలహీనత గురించైనా బాగా ఆలోచించి అప్పుడు స్వీయ మార్పు కోసం ధ్యానం చేసేవాడిని. ఆయన ఎప్పుడూ ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేవారు కాదు, కానీ మార్గం చూపేవారు. దానిలో నాకై నేను నడవటం మొదలుపెట్టేవాడిని. నీ అంతట నీ ఒక్కడివే నడవడం నేర్చుకో అన్నది ఆయన నాకు నేర్పిన పాఠం. ఇక్కడ మొదటగా మన లోపల ఏవి బలహీనతలు ఉన్నాయి అనేది గుర్తించడం మొదటి మెట్టు అయితే, ఫస్ట్ స్టెప్ అయితే, రెండో స్టెప్పు స్వామిరామ గారు ఈ స్వీయ మార్పు కోసం ధ్యానం చేసేవారంట. ధ్యానం చేసినప్పుడు మన లోపలున్న ఆ బలహీనతలను ఉంచి మనం బయటపడగలుగుతాము అనేది స్వామిరామ గారు మనకు చెప్పే విషయం. దాని తర్వాత ఇంకొకటి ఏమంటున్నారు, నీ అంతట నీవు ఒక్కడివే నడవడం నేర్చుకో. అంటే ప్రతిదీ డిపెండ్ అవ్వకుండా సాధనా మార్గంలో ఉన్న నీ లోపలున్న లోపాలు కానీ, నీ ప్లస్లు కానీ, మైనస్లు కానీ గుర్తించుకొని వాటిపైన వర్క్ చేయడం అనేది నీ అంతట నువ్వు చేయగలగాలి. ఎవరో నాకు హెల్ప్ చేస్తారు, నాకు ఈ ఈ గురువు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు, లేకపోతే నాకు ఎనర్జీ ఇస్తారు, ఇవేవి కాకుండా మనంతట మనముగా నడవడం అనేది నేర్చుకోవాలనేది స్వామిరామ గారు గురువు నాకు చెప్పారు అని స్వామిరామ గారు మనకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీన్ని ఈరోజు ఇక్కడికి ఆపుతాను. ప్లీజ్ మీరెవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే షేర్ చేయొచ్చు.